పేరెంట్స్కి నేను 2 విషయాలు చెప్పాల్సి ఉన్నాను. ఒకటి, మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే టీచర్స్ మాట వినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? టీచర్ తిట్టారను, పిల్లోడు కొట్టాడను, మనం ఒక్కొక్కరు హీరోలా ఒక క్వార్టర్ మందు తాగి స్కూల్లో వెంబడి పడుతున్నాం. పద్ధతేనా అది? పద్ధతేనండి? 2-3 స్కూళ్ళు చూశాను నేను. టీచర్స్కి ఎందుకు అంత అవసరం ఏముంది? మీ పిల్లలు బాగుపడాలనే వాళ్ళు చేస్తుంటారు. అలా చేయకపోతే వాళ్ళ జీతాలు రావా? జీతాలు వస్తున్నాయి కదా. మీరు మీ పిల్లలు బాగుపడిన జీతాలు వస్తాయి, మీ పిల్లలు చెడిపోయినా జీతాలు వస్తాయి. నాకు తెలిసి ఏ టీచర్ కూడా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. టీచర్స్ అందరూ పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు. ముందుగా పేరెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు వచ్చి టీచర్స్ మీద కంప్లైంట్ ఇచ్చారంటే అసలు ఏం జరిగిందో మనం ఆలోచించాలి. ఆ మాత్రం దండించలేంటి? దండించపోయిన వల్లే మనం చూస్తున్నాం ఇప్పుడు నేరాలు. ఎక్కడికో వెళ్ళవసరం లేదు. మన గొలుగొండ, మన జోగంపేట చాలు, మీ కళ్ళ ముందే ఉన్నారు. మార్నింగ్ లేచి మందు తాగి, డ్రగ్స్ తీసుకొని, గంజాయి తాగి. ఎందుకు? మొక్కై వంగందే మౌనై వంగడా అంటారు. ఫస్ట్ స్కూల్లోనే వాడు కరెక్ట్గా లేకపోతే పైకి వచ్చి ఏం చేస్తాడు? ఈ రోజుల్లో ఎంతమంది, నిన్నేమో కేసు కట్టాం, పేరెంట్స్ని తంటారు. ఫస్ట్ మనం వదిలేస్తాం. టీచర్ బుద్ధులు చెప్పేటప్పుడు ఏంటి? టీచర్ మీద తిరగబడతాం. వాడు ఏమవుతాడు? రేపు మిమ్మల్ని తంతాడు. మనం ఎన్ని చూడట్లేదు అట్లా. ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మన ఊళ్ళో చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు కూడా, పేర్లు నేను చెప్పవసరం లేదు.